తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ దైవ సన్నిధికి ప్రయాసపడుచున్న మరి సహోదరి సహోదరులకు క్రీస్తునందు మరి క్రీస్తు నామమున అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు మనం వెళ్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరొక దినము మీ సన్నిధిలో ప్రభా నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు. గతించిన సంవత్సర కాలమంతా మీ సన్నిధిలో ప్రతి వారము కూడా చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క తండ్రి సంవత్సరములో చివరి నెలలో చివరి ఆదివారమున మరొకసారి మీ సన్నిధిలో నాయన తండ్రి మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు. గతించిన కాలములో మాలో నిర్లక్ష్యతను బలహీనతలను దయతో క్షమించండి. ఈరోజు మా కొరకు ఏ పాఠాన్నైతే తండ్రి మరి సిద్ధపరిచారో ఆ పాఠాన్ని మీ మాటలను మేము నేర్చుకుని మా నిర్లక్ష్యతను తొలగించుకుని మీకిష్టులుగా బ్రతికి మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మమ్మల్ని దీవించబడి వచ్చిన వారందరినీ దీవించబడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునామాన మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. దేవుని యొక్క కృపలో మరి గత వారం మేడపేట స్థానిక సంఘం మరి సండే టు సండే బైబిల్ తరగతిలో దేవుని కృపను బట్టి మరి 3 దినాలు ఉండే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరలా అదే వారంలో మరి మనం కూడా మరి కొందరు కృతజ్ఞతా కూడిక ద్వారా మరి ఆ కార్యక్రమాలు కూడా దేవుని గణపరుచుకునే భాగ్యాన్ని దయచేశారు. అంటే చివరి కాలంలో కూడా దేవుని గణపరుచుకునే అవకాశాన్ని కూడా మనకి అనుగ్రహించారు. ఆ ప్రయాస అది ఎక్కడికి కూడా వ్యర్థమయ్యేది కాదు. సూర్యుని కింద ఉన్న ప్రయాస వ్యర్థమేమో కానీ క్రీస్తునందున్న ప్రయాస అది వ్యర్థం కాదు. అంటే 2 ప్రయాసాలు ఉన్నాయి. ఒకటి సూర్యుని క్రింద ప్రయాస ఏటయ్యా అంటే ఈ లోకంలో బ్రతకడం కోసం. మనం ఇక్కడ ఎంత ప్రయాసపడినా కూడా దీనికి వ్యర్థమే. కానీ క్రీస్తునందున్న ప్రయాస ఏటయ్యా అంటే పరలోకం చేరేది. ఆ ప్రయాస అది వ్యర్థమయ్యేది మాత్రం కాదు. కనుక అటువంటి ప్రయాసపడిన ప్రతి వారిని దేవుడు దీవిస్తాడు. ఈరోజు కూడా మరి దైవ గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథం 113వ వచనాన్ని చదువుకుని 113వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని ఈ పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. ఒకసారి ఏమని చెప్పాడయ్యా అంటే 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి అన్నాడు. అది అందరికీ దొరికే భాగ్యం కాదంట. అది దైవాన్ని స్తుతించటం అనేది అందరికీ దొరికే భాగ్యం మాత్రం కాదు అని చెప్తున్నాడు ఆయన. ఎవరికి ఆ భాగ్యం దొరుకుతుందయ్యా అంటే ఆయన సేవకులకు మాత్రమే ఆ భాగ్యం దక్కుతుంది అని చెప్పాడు ఆయన. అలా సేవించిన వారికి కలిగిన భాగ్యం ఏటయ్యా అంటే 7వ వచనం కూడా చదువుతాం ఒకసారి. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి భేదలను పైకెత్తువాడు అంటున్నమాట. అంటే దైవాన్ని స్తుతించేవారు, దైవాన్ని సేవించేవారు, దైవ సేవకులు కలిగే భాగ్యం ఏంటయ్యా అంటే ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చోబెడతాడంట దేవుడు. దైవాన్ని సేవించే వారిని, దైవాన్ని స్తుతించే వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. అందుకని ఆయన ఏమన్నాడు, అలాంటి వారిని ఏం చేస్తానంట, ప్రధానులతో కూర్చుండబెడతాను, నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాను, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తుతాను అన్నాడు. గమనించాలి. ఈ వచనం చూస్తే చాలా గొప్ప విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి ఈ వచనంలో. మీకు 138వ కీర్తనలో కూడా చూద్దాం. 134వ కీర్తన, ఇది ఈ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైనది.
ఈ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మొదటి వచనం, యెహోవా సేవకులారా, ఈ మాట వినాలి. ఇందాక యెహోవాను స్తుతించుడి అన్నాడు, యెహోవా సేవకులారా అన్నాడు. ఇప్పుడు యెహోవా సేవకులు ఉండే స్థలం ఏదో చెప్తున్నాడు అనమాట. అదనమాట అండి. ఇప్పుడు ఆయన స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక స్థలం ఉంది. ఇప్పుడు ఆయన మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. మీరందరూ యెహోవాను సన్నుతించుడి అంటే రాత్రైనా పగలైనా ఏం చేయొచ్చు? దేవుణ్ణి స్తుతించాలి. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. ఇలా స్తుతించే వారికి కలిగే లాభం ఏంటో మీకు చూపిస్తాను. 102వ కీర్తన 28వ వచనం. మనసు పెట్టాలి. నీ సేవకుల కుమారులు అంటే ఈరోజు మనం సేవ చేస్తున్నాం, మన బిడ్డల గురించి కూడా మాట్లాడుతాడు ఆయన. సేవ చేసే భాగ్యం అది వ్యర్థం కాదు సుమా. దేవుని సేవించటం, దేవుని యొక్క సేవలో మనం ఉండటం అనేది అది చాలా గొప్ప భాగ్యం, చాలా గొప్ప భాగ్యం. ఆ సేవ మనతోటి పోదంట. మనం చేసుకున్న సేవ ఫలితం మన బిడ్డలకు వస్తుందట, మన బిడ్డలకు వస్తుందట. చదువుదాం. నీ సేవకుల కుమారులు, అదే ఒకసారి, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. అదనమాట. నీ సన్నిధిని ఏమవుతుందంటే వారి సంతానం స్థిరపరచబడుతుంది. ఎందుకు అంటే ఒకసారి 24వ వచనం, నేనెలాగూ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను గొంచుపోకు అంటే తీసుకుపోకు, మధ్యలో తీసుకుపోకు, నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నన్ను బ్రతకనేని కోరుతున్నాడు ఆయన. తర్వాత అమ్మ, నీ సంవత్సరములు, అది నీ సంవత్సరములు ఎలాగుంటాయంట? తరతరాలు ఉంటాయి. మన తరతరాలు ఉండే అవకాశం మనకు లేదు. కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలంలో, దేవుడిచ్చిన బ్రతుకు కాలంలో ఒకసారి చూడండి. ఆయన అమ్మ పెద్దమ్మని ఎదురుకొచ్చు అమ్మ చదవండి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. 27, నీవు ఏకరీతిగా ఉండువాడు. దేవుడు ఎలాంటి వాడంట? ఏకరీతిగా ఉండేవాడంట. ఎవరో? దేవుడు. కానీ మనుషుడు ఉండే అవకాశం లేదు. తర్వాత మాట, నీ సంవత్సరములకు అంతం లేదు. మనకుంది అంతం, కానీ ఆయన సంవత్సరాలకు ఏమి లేదు, అంతం లేదు. చాలా బ్రతికిన వారు క్యాలెండర్లు చూసి వెళ్ళిపోతూనే ఉన్నాం, కానీ దేవుడు నిలిచే ఉన్నాడు, దేవుడు నిలిచే ఉన్నాడు. ఇప్పుడు ఆయన సేవించేవారు గమనించాలి, ఆయన సేవించేవారు మనం వెళ్ళిపోయినా మన సంతానం ఎక్కడ ఉంటుంది? ఆయన సన్నిధిలో ఉంటుంది. అంటే మనము ఆయన సన్నిధిలో గడిపో మన బిడ్డలు కూడా ఏమవుతున్నారో. ఎందుకు అంటే ఆయన సన్నిధే శాశ్వతం కనుక, ఆయన సన్నిధే శాశ్వతం. ఎక్కడ శాశ్వతం కాదు, అక్కడ శాశ్వతం. అక్కడ శాశ్వతంగా ఉండాలి అంటే ఎక్కడ మనం ఏం చెయ్యాలి? మనకిచ్చిన కాలంలో మనకిచ్చిన భాగ్యాన్ని ఆయన సన్నిధిలో ఆయన సేవ చేస్తే మనం వెళ్ళిపోయినా ఆ తర్వాత మన బిడ్డలు కూడా ఏమవుతున్నారో, ఆయన సన్నిధిలో ఏమవుతున్నారో స్థిరపరచబడుతున్నారు, ఆయన సన్నిధిలో నిలబడుతున్నారట. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం అమ్మ. ఈ మాట వినాలి. ఒక సంతతి వారు, అది ఒక సంతతి వారు ఆయన ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిన కృప ద్వారా ఈరోజు మన కుటుంబాలు, ఒకవేళ మన పితరులు ఆయన్ని సేవించే అవకాశం లేకపోవచ్చు, కానీ ఈరోజు మనకు ఆ కుటుంబాల ద్వారా దేవుని సన్నిధి గడిపే అవకాశం ఇచ్చాడు. అంటే ఒక సంతతి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాం కదా, ఏం చేస్తున్నాం? సేవిస్తున్నాం. అదనమాట. అంటే మనం సేవిస్తే రాబోవు తరములకు ప్రభువును గూర్చి వివరిస్తారు. మనం ఆయన స్తుతిస్తే కదా, ఆయన గూర్చి తెలుసుకుంటే కదా మన పిల్లలకి చెప్పగలం అండ్ అంతేనా? ఆ ప్రభుని గురించి ఏం చేస్తారో వివరిస్తారు. మనమే ఆయన స్తుతించకుండా, మనమే తెలుసుకోకుండా మన బిడ్డలకు ఎలా చెప్పగలం? ఒక మాట, మంచి మాట వినాలి. మంచి తల్లిదండ్రులు మంచి పిల్లలకి ఏమి ఇవ్వాలని కోరుకుంటారు? మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటారు, అంతే కదండి? తండ్రి పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాడో? మంచి ఇది ఇవ్వాలనుకుంటాడు, అంతేనా? ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే పిల్లలకి మంచియే ఇవ్వాలనుకుంటాడు, అవునా కాదంటారా?
అట్లాగే మన పిల్లలకి ఈ లోకంలో ఉన్న ఇవ్వటం కాదండి. మొదట దైవం దగ్గర నిలబెట్టే యోగ్యత మనం ఇవ్వాలంట. ఒకవేళ అక్కడ ఇవ్వలేదనుకోండి, శాశ్వతమైనది శ్రేష్టమైనది మనం ఇవ్వలేదంట. ఎవరికే? అది అంటే అశాశ్వతమైనది ఇచ్చామంట మన పిల్లలకే. అశాశ్వతమైనది ఇచ్చి మనం ఏదో పెద్ద ప్రేమించినట్టు బిల్డప్ వేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? ఒక తండ్రి ప్రేమ. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుండే కలిగింది. ఆ దేవుడు కూడా ఏమని పిలువబడుతున్నాడు? తండ్రి. అంతేనా? ఇప్పుడు ఆ తండ్రి ఎక్కడ ఇచ్చాడు? అక్కడ ఇచ్చాడు. ఎవరికే? ఆయన పిల్లలకే. అవునా కదా? చెప్పాలి. రైట్. ఇప్పుడు మనం ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన సేవిస్తున్నాం. నిజంగా ఎక్కడున్నా ఇవ్వాలి ఒక తల్లిదండ్రులుగా బాధ్యత. అవునంటారు కదంటారా? అలాగే మనం తర్వాత వెళ్తాం చూసారా, అక్కడ కూడా చేరే భాగ్యాన్ని కూడా మన పిల్లలకి ఇవ్వాలి. వాడు మంచి తల్లిదండ్రులు. ఎక్కడ ఇచ్చి అక్కడ ఇవ్వలేదనుకోండి, ఏమనుకోకండి, మరొకడు. అవునంటారు కదంటారా? అది లోక తండ్రి. అందుకు అపవాది మీ తండ్రి అగు ఆడు అక్కడ ఇవ్వడం, ఎక్కడెత్తున్నాడు? ఎవరో అపవాది ఎక్కడిస్తున్నాడో, నాకు నమస్కారం చేయి, నన్ను సేవించు, ఇవన్నీ నీకు ఇస్తానని అన్నాడా లేదా? అన్నాడా లేదా? అందుకు లోకవాడిని గౌరవించింది కనుక ఎక్కడున్నాయని ఇచ్చాడు. కానీ దేవుణ్ణి గౌరవిస్తే ఎక్కడ ఇస్తాడో అక్కడ ఇస్తాడు. ఈయన అసలు తండ్రి. అంతేనా? ఈయన మంచి తండ్రి. అలాగే మన పిల్లలు కూడా ఎక్కడ ఈవులు ఇవ్వాలి మంచివి, పరలోకానికి కూడా చేర్చే ఆ మంచి మాటలు కూడా వారికి బోధించాలి. వివరించాలంటే మనం నేర్చుకోవాలి. అదే కదా అన్నాడు. తర్వాత మాట అమ్మ, వారు వచ్చి, ఎవరో ఆ పుట్టబో వారు వచ్చి ఆయన దీన్ని చేసి పుట్టబోవు ప్రజలకు తెలియజేస్తారు. అంటే ఇంకో తరానికి ఏమవుతుంది? అదనమాట. ఇంకో తరాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మన పిల్లల్ని సండే స్కూల్ అని పంపుతున్నాం అంటే ఇప్పుడు ఆ సంగతులు కూడా ఎవరికి తెలుస్తున్నాయి? పిల్లలు తెలుస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మరలా ఇంకో తరానికి చెప్తారు. అవునా? అలాగే ఇప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలి? ఇలాగా తరతరాల్లో కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? ఆయన్ని సేవిస్తూ ఉండాలి. అందుకని యెహోవా సేవకులారా ఆయన్ని సేవించండి, స్తుతించండి. ఎందుకంటే అలా సేవించే వారి సేవకుల కుమారులు ఆయన సన్నిధిని ఏమవుతున్నారు? స్థిరపరచబడుతున్నారు అనే మాట మనం చదువుకుని ఉన్నాం. మరికొన్ని మాటలు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం మొదట అధ్యాయం. తీసారా? యోబు గ్రంథం తీసారా? 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అందుకు యెహోవా అంటే ఇప్పుడు యోబు ఎవరు? అది నేను అంటుంటా. అది మనకు కావాల్సిన పాయింట్ ఏంటయ్యా అంటే, యోబు ఎవరయ్యా అంటే సేవకుడు. అది ఎవరు చెప్పుకుంటున్నారో? దేవుడే చెప్పుకుంటున్నాడు. ఏమా ఈరోజు ఎక్కడ పోయి నేనున్న సేవకుని కాదు, అందరూ సేవకులమే. చూపిస్తాను మీకు ఆ మాట వచ్చాక. ఓకేనా? అందరూ సేవించేవారే. అయితే యోబుని ఏం చెప్పుకున్నాడు? ఆయన అపవాదితోటి నా సేవకుడు, ఆ మాట చూడండి, నా సేవకుడు అని చెప్పుకున్నాడా లేదా? అంటే అతను దైవాన్ని సేవించే విషయంలో ఎవరో యోబు అతను మాత్రమే సేవిస్తున్నాడా? పిల్లల విషయంలో కూడా సేవిస్తున్నాడా? అదనమాట. అంతేనండి. అంటే అతని భక్తే కాకుండా తన పిల్లల విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? వారెక్కడ త్రుట్టెళ్తారేమో అని వారు అనుదినం ఏం చేస్తున్నారు వారి నిమిత్తంగా? అది నేను అడుగుతున్నాను. అలాగే యోబు కూడా ఒక మంచి సేవకుడు కదంటారా? రైట్. తర్వాత దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తీసారమ్మా? 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. నేను సేవించుచున్న దేవుడు ఎవరో? శద్రకు, మేషకు, అబేద్నెగోలు. మేము సేవించుచున్న అంటే వీళ్ళు కూడా ఏం చేశారు? రాజును సేవించలేదు, దేవుణ్ణే సేవించారు వీళ్ళు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములలో మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు. అవునా? ఆ మాట చూసారా? అలాంటి దైవాన్ని సేవిస్తున్నారు. అయినా తర్వాత చూడండి, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఈ మాట చూడాలి, ఒకవేళ ఆయన మమ్మల్ని గాన రక్షించకపోయినా రాజా
ఆ మాట. ఒకవేళ రక్షిస్తే నమ్ముతాం, రక్షించలేదనుకోండి ఏమవ్వాలి? రాజుని నిన్ను నమ్ముతామయ్యా అనాలి. కానీ వాళ్ళ మనసు ఏంటయ్యా అంటే వారు సేవించే దేవుణ్ణి ఎంతగా సేవించారయ్యా అంటే ప్రాణాన్ని కూడా ఇష్టపడలేదు. అది సేవించటం అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే ప్రాణాన్ని కూడా ఇష్టపడకూడదు. అది సేవ. అంతేనా మాట అంటే? ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా నువ్వు సేవించమన్నా మేము సేవించాం, మా దేవుడినే సేవిస్తాం, అలాగే చచ్చిపోతామన్నారు. పాడేశారు లేదా మంటల్లో? పాడేశారు లేదా వాళ్ళ ముగ్గురిని? అలాగే మన జీవితాల్లో కూడా మనం సేవిస్తున్నప్పుడు మనకు కూడా ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు వచ్చినప్పుడు మరలా చెప్తున్నానండి, ఆటంకాలకు లోనవ్వకూడదు. ఓకేనా? ఆటంకాలు బట్టి దైవానికి మనం సేవించటం మానొద్దండి దయించి. అమ్మ దైవాన్ని సేవిస్తే ఆ సమస్యలోంచి కూడా ఏం చేశాడు? 26వ వచనమే. 26వ వచనం ఇప్పుడు చూడండి, అక్కడ రాజు చేత అనిపిస్తున్నాడు. అప్పుడు నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, రాజుగారే వచ్చి శద్రకు మేషాకు అబేద్నెగోయను వారులారా, మనసు పెట్టండి, ముగ్గురిని పిలిచాడు, పేర్లెట్టి పిలిచాడు. పిలిచి తర్వాత ఈ మాట చూడాలి, మహోన్నతుడగు దేవుడు. ఆ మాట కావాలి. ఎవరి నోటంపడు అనిపించుకున్నాడు? మహారాజు చేత అనిపించుకున్నాడండి. ఎలాంటి సేవకులు? అదండి, మహోన్నతుని దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలుచుకున్నాడట ఈయన. అది సేవ. ఏమంతేనా? అది సేవ. సేవ చేయటం అంటే అది. మనం ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన సేవించటం మానకూడదు. అది చచ్చిపోయినా గారే. ఓకేనా? చచ్చిపోయినా కూడా అంటే చచ్చిపోయిన స్థితి వచ్చినా కూడా ఏం చేయకూడదు? సేవించటం మానకూడదు. ఇలా చావుబతుకుల్లోనే కదా పడుతున్నారు వీళ్ళు. ఏమైంది ఇప్పుడు? మేము సేవించుచున్న దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము ఆయన సేవించటం మానం. అది దాని అర్థం. ఏమంతేనా? ఇప్పుడు ఆ మాట అన్నాడా? ఇప్పుడు అగ్నిగొండాలు వేస్తారా? వేస్తే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే సేవించే దేవుడే నేను కాపాడాలి. ఏమంతేనా? నువ్వు ఎవరి మీద అనుకున్నావు? అందుకే యెహోవా తన భక్తులను కాపాడును, విశ్వాసులను కాపాడును, నీతిమంతులను విడిచిపెట్టేవాడు. అది ముందు మనలో ఉండాలి. ఏది? ఆ భక్తి భావం. ఓకేనా? ఇప్పుడు రాజు ఏమన్నాడంటే మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి రండి అంటున్నాడు. ఎంత గౌరవం వచ్చిందండి వీళ్ళకే? అర్థమైందండి? మనం సేవించే దేవుని బట్టి దేవునికి గౌరవం రావాలి, మనకి గౌరవం రావాలి. అది జీవితం. యోబుని చూసావా అన్నాడు అపవాదితో. ఇక్కడ రాజు అంటున్నాడు మహోన్నతుని దేవుని దాసులారా రండిరా బాబు అంటున్నాడు. అది జీవితం. మనం సేవించేది మనకిష్టం కాదు, ఆయనకి ఇష్టం అవ్వాలి. మనం సేవించటం అనేది మనకు నచ్చినట్టు చేయకూడదండి ఎప్పుడు కూడా. అమ్మా ఓకే. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. ఇది ఎక్కడ? దానియేలు గారిని సింహబోళ్ళు పడేశారు కదా. అతడు గుహ దగ్గరకు రాగా ఎవరో రాజుగారే ఆయన మాట వస్తలేదంట, దుఃఖ స్వరంతో పిలుస్తున్నాడు దానియేలుని. పిలిచి ఏ మాటలు వచ్చినాయి చూసారు వీళ్ళకి? ఆ ముగ్గురిని ఏమన్నారు? మహోన్నతుని దేవుని సేవకులారా అని ఆయన పిలిచాడు. ఎక్కడేమని పిలిచాడయ్యా అంటే జీవము గల దేవుని ఒక రాజుల చేత అనిపించుకున్నారంటే వీళ్ళు ఏ సేవకులని. అది ఇప్పుడు మనం అనిపించుకోవాలి ఆ స్థాయికి. అప్పుడు మన కష్టాలు నష్టాలని పోయేయడానికి కారణాలు అప్పుడు వస్తాయి. అవునా కదంటారు? చెప్పండి. ఎందుకంటే అవి పోయేవి గమనించాలి. మనం చేసే సేవ వ్యర్థమయ్యేది కాదండి. లోకాన్ని సేవించమన్నాడు అపవాది, కానీ ఇది లోకం ఏమైపోతుంది? గతించిపోయేదాన్ని ఎందుకు సేవించాలి? ఓకేనా? అందుకు సృష్టికర్తను సేవిస్తే మన పిల్లలు కూడా ఏమవుతారంట? మన పిల్లలు ఏమవుతారంట? సేవిస్తారంట. మరొక మాట, లోకస్సు వార్త 2వ అధ్యాయము. లోకస్సు వార్త 2వ అధ్యాయము. తీసరమ్మా 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన హన్నా అను ఒక ప్రవక్తి. ఆవిడ పేరేంటండి? హన్నా. ఏమండి? పేరు ఆవిడ పేరే హన్నా. అదనమాట. ఓకే. తర్వాత ఆమె కన్యత్వం మొదలు. దాని అర్థం ఏంటంటే దాన్ని నేను అంత వివరించడానికి మంచిది కాదు. ఓకేనా? కన్యత్వం మొదలు అంటే పెద్ద మనిషి అయిన కాడి నుంచి
పెళ్లి చేసుకుని 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిందంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే యవనస్తురాలు. ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడంట. ఎవరో హన్నా. ఓకేనా? నిజంగా యవన ప్రాయంలో ఏం చేయాలి? అదండి మంచి మాట. అది కూడా చేసుకోమని తిమోతి పత్రిక కూడా ఇచ్చాడు. యవనస్తులారా, యవన వృద్ధురా, యవన విధవరాలు ఏం చేసుకోవచ్చు? పెళ్లి చేసుకోమని దేవుడు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఒంటరిగా ఉండటం మంచిది. కానీ ఈవిడ చూడాలి. ఏమని? 7 సంవత్సరాలు భర్త చనిపోయిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందో చూడండి. బహుకాలము గడిచినదే. ఆ మాట చూడాలి. 84 సంవత్సరాలు ఏమై ఉందంట అంటే ఇప్పుడు ఆ వయసులో 84 సంవత్సరాల వయసులో ఏం చేసిందో చూడండి. ఆ విధవరాలై ఉండి ఆ మాట చూడాలి. అమ్మ అర్థమైందండి. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలు చేసి రేయింబగలు ఏం చేస్తుంది? సేవ చేయుచుండెను. ఒకసారి సేవ చేయుచుండెను అంటే ఆవిడ పని ఏంటి అక్కడ? ఒక మాట, ఏదైనా కుటుంబం ఉందా ఆవిడకి? ఏదైనా కుటుంబం ఉందా? ఏమీ లేదు. అసలు ఏదైనా ఎదర భవిష్యత్తు ఏదైనా ఆశించిందా? ఆశించలేదు. ముఖ్యంగా గమనించండి. ఏమండి ఒకసారి దాన్ని తీసినారు. అమ్మా ఇక్కడ మనం ఆలోచన చేస్తే 84 సంవత్సరాల వృద్ధాప్యంలో ఎక్కడ ఒక మచ్చ లేకుండా బతికింది ఆవిడ. అందుకే దైవ గ్రంథం రాశాడు. అవునా కదంటారా? మరలా చెప్తున్నాడు, యవన బిడ్డలు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి తల్లి. మీ ప్రవర్తన మీ తల్లిదండ్రులు పేరు తెస్తుంది. మీ ప్రవర్తన రేపు పొద్దున అత్తోరింటికి వెళ్ళినా పేరు తెస్తుంది. మీ ప్రవర్తన ద్వారా దేవునికి కూడా పేరు వస్తుంది. మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా మరలా చెప్తున్నాను. ఓకేనా? అది మీకే తెలుసు, చిన్నపిల్లలు కాదు. అయితే నేను అనేది ఏంటంటే ఈ యవన ప్రాయంలో నిజంగా ఆవిడకి ఏముందో అవకాశం ఉంది. దేవుడు కూడా ఇచ్చాడు పెళ్లి చేసుకోమన్నా కూడా ఆవిడ ఏం చేస్తుంది? మరలా ఎందుకో తెలుసా? మళ్ళీ ఈ వివాహ గొడవలో పడిపోతే మళ్ళీ దేవుణ్ణి ఎక్కడ వదిలేస్తాననుకునే బహుశా ఆ మనసంతా ఆ పెళ్లి అంటే జీవితం మీద మనసు లేకుండా దైవం మీద మనసు పెట్టి తన జీవిత కాలం అంతా కూడా ఎలాగుంది? 84 సంవత్సరాలు బ్రతికిందంటే ఆలోచన చేయండి. ఆమె ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు భక్తులు ఎవరైనా ఉండగలరా? ఇంచుమించు తన నచ్చిన జీవితం ఒక 25 సంవత్సరాలు తీసిన ఒక 60 సంవత్సరాల భక్తులు ఎదిగి ఉన్నారు అంటే దేవాలయమును విడువక. ఆ మాట చూడండి, దేవాలయమును విడువక. ఎంత ఆనుకుని ఉందో దేవుని మీద. అంతే కదమ్మా. ఉపవాసం చేసి తన జీవితాన్ని అంతా దైవానికి అంకితం చేసుకుని ఎంత త్యాగి. ఇప్పుడు ఆవిడికి ఎవరు లేరు. ఇందాక అనుకున్నాం కదా, సేవ చేసేవారు బిడ్డలు దీవించబడతారని అనుకున్నాం కదా. మరి ఈవిడ సేవ చేస్తుంది కానీ బిడ్డలు లేరు కదా. కానీ గమనించాలి, ఆవిడ ద్వారా మనకు పాఠం నేర్పుతున్నాడు దేవుడు. అంతటి వృద్ధురాలే దేవుని సన్నిధిలో సేవ చేస్తే మనం ఎంత సేవ చెయ్యాలన్నది నేర్పుతున్నాడు. అవునా కదంటారా? అమ్మా మీరు అక్షయమ అలంకారను అలంకరించుకున్నారనుకోండి. భర్తను ఏమని పిలిచిందంట? సారా. నా యజమానుడని పిలిస్తే అప్పుడు ఏమన్నారో? మీరు కూడా సారా కుమార్తెలే అన్నాడా? సారా కుమార్తెలు అన్నారు. అంటే భర్తను గౌరవించే స్త్రీలను ఏమన్నాడంటే సారాతో పోల్చాడు. అంతేనా? అవునా? ఇప్పుడు నిజంగా మీరు దైవం పట్ల సేవ చేసే స్త్రీలు ఈవిడికి ఏమవుతారు చెప్పండి? కుమార్తెలు అవుతారు. అది సేవ విషయంలో. అక్కడ లోబడటం విషయంలో సారాయికి కుమార్తెలని పిలిచాడు ఆయన. ఇక్కడ దేవుడు సేవ చుట్టాలు ఎంత వినయాన్ని ఎంత భక్తిని అనుసరిస్తే హన్నాకి మీరు ఏమవుతారు? కుమార్తెలు అవుతారు. అవునంటారు కదండి. మీ కుమారులు అవుతాం. యవన ప్రాయంలోనే దేవుడు సేవ చేయవలసిన పరిస్థితులు ఈరోజు ఏమవుతున్నాయి? ఈ కోరికల కోసం దైవ సేవను ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈవిడ పాట మనకు నేర్పుతుంది. ఆవిడ లేకపోయినా ఆవిడ పాఠాలు నేర్పుతున్నాయి అన్నమాట. అది సేవ. వీళ్ళందరూ అమాయకులు కాదండి. దైవానికి ఇంత సేవ చేయటానికి ఇంత త్యాగపూరితమైన మనసు ఎందుకు వచ్చిందో మీకు ముగింపులో చూపిస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈవిడిని బట్టి చెప్తున్నాను. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 16వ వచనం. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా ఏ మాట అండి? దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నిజముగా
నీ సేవకుడును అండర్లైన్ చేసుకో. నేను నిజముగా అంటే నిజము అనే మాటకు అర్థం ఏంటి? ఎందుకు నిజముగా సేవకుడు తర్వాత చూపిస్తాను. తర్వాత అమ్మా నీ సేవకుడను. అది ఈయనకి ఆ సేవా దృక్పథం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే తన తల్లి దగ్గర నుంచి వచ్చిందంట. అంతేనండి. అక్కడ అన్నాడు నీ సేవకురాలి కుమారుడు. అన్న ఎవరో సేవకురాలు. అంతేనమ్మా. ఇప్పుడు దావీదు గారి తల్లి కూడా ఎవరని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో భక్తి? తల్లి దగ్గర నుంచి వచ్చాడు. అర్థమైంది? ఇది స్టాండర్డ్ అనమాట. ఇది స్టాండర్డ్. తర్వాత అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. 36వ వచనం చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించను. ఒకసారి అంటే ఇప్పుడు ఏం చేశాడు? అతను ఉన్నంతకాలం దేవునికి సేవ చేశాడు. మర్చిపోద్దు. దేవుడికి ఏం చేశాడు ఆయన? తన తరము వారికి ఏం చేశాడు? ఆయన సేవ చేశాడు. దేవునికి సేవ చేశాడు. తన తరము వారికి కూడా ఏం చేశాడు? ఇక్కడ సేవ చేసి ఏం చేశాడు? నిద్రించెను అంటే మరణించాడు అనే మాట అర్థం అది. అంటే ఇప్పుడు దావీదు తన తరానికి కూడా ఏం చేశాడు? సేవ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అది నేను అంటుంటా. ఒక తల్లి చేసిన సేవ కుమారుడు ద్వారా ఒక తరానికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. అది ఓకేనా. మీరు ఒక తరానికి చేయాలంటే ముందు మీ బిడ్డలను ఏం చేసుకోవాలి? ఆ సేవలో పెంచాలి. ఆ సేవలో పెంచాలి. అప్పుడు వారు మీరు చేయలేరు. మీరు చేసింది కొంచెమే. కానీ అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు బిడ్డలు ఉన్నారండి, మీ ఇంటిలో ఉన్నారు, మీకు వచ్చిన అక్షర జ్ఞానం నేర్పారు, ఆలు నేర్పారు, గుణింతాలు నేర్పారు, లేదా కొన్ని ఏదో లెక్కలు నేర్పారు. తర్వాత వాళ్ళని ఏం చేశారు? స్కూల్లో పంపారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నతమైన విద్య నేర్చుకున్నాడు, మాస్టర్ అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మీ దగ్గర నేర్చుకున్న వానమాలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనేకులకి నేర్పుతున్నాడు. అది సేవ. అంతేనా? అలాగే మనం ఏం నేర్పం? టీవీ చూడు, మనం ఏమి నేర్పం? ఇది చూసుకో అని అన్నాం అనుకోండి, కనుక వాడి నుంచి మనమే నేర్చుకోవాల్సి వస్తుంది. ఏమని? దైవాన్ని పక్కన ఎట్టండి, దేవుడితో పని ఏముంది, ఇదంతా ఇప్పుడు లేకపోతే ఎట్లా, ఇలాంటి పరిస్థితులు నేర్చుకోవాల్సి వస్తుంది. అమ్మా భవిష్యత్తులో మీకు మళ్ళా చెప్తున్నాను, మీ బిడ్డలుగాన మీరు భక్తిలో పెంచుకోకపోతే రేపొద్దున మీరు దేవుని సన్నిధికి రావటానికి ఆటంకం మీ బిడ్డలే కారణం అవుతారు. ఓకేనా. ఇప్పుడు చిన్నోళ్ళు కనుక మాట ఏదో అంటున్నారు, రేపు పెద్ద అయ్యాక ఏమంటారు తెలుసా? వాళ్ళు లోకంతో బ్రతికి అక్కడికి వెళ్ళగలుగుతావు. నేను ఎవరు నమ్ముతున్నాను, నేను ఎవరిని సేవిస్తున్నాను, ఆయన వదిలేసి నువ్వు అక్కడికి వెళ్తే రేపు పొద్దున నువ్వు అలాగైతే నేనేం చేయాలి? ఇలాంటి వస్తాయి రేపు. అందుకు ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలి. మన బిడ్డలు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి భక్తిలో. ఓకేనా. ఇప్పుడు తల్లి ఒక సేవకురాలు తన కుమారుని దావీదుని ఏం చేసింది? దైవ సేవకుడిగా చేసింది. ఆయన ఏం చేశాడు? ఒక తరానికి దేవుని సేవ చేసి తన జీవిత యాత్రను ముగించుకున్నాడు. అంటే ఇంకో తరానికి పంచుకున్నాడా లేదా? పంచుకున్నాడు. అలాగే మోషే నా సేవకుడు అంటాడు. ఆయన మోషే కూడా ఎవరు? నా సేవకుడు అన్నాడు. కాలేబు కూడా ఎవరు? దేవుని సేవకుడు అన్నారా లేదా చెప్పండి. కాలేబు కూడా ఎవరు? నా దేవుని సేవకుడు అని చెప్పడం జరిగింది. యోబు కూడా ఎవరు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరు? రైట్. దానియేలు గారు ఎవరు? అంటే వీళ్ళందరూ అంటే గమనించాలి, కేవలం యాజకత్వం చేసిన వారిని సేవకులు అనలేదు. దేవుని పని చేసిన వారందరినీ కూడా దేవుని మాటలు ప్రకటించిన ప్రతి వారిని ఏమన్నారో అది. యెషయా గ్రంథం తీసారమ్మా. నలభై 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఒకసారి 44వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అయినను ఇప్పుడు యాకోబుని ఏమంటున్నాడు? అంతే కదండి. మరల చదవండి. అయినను నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకును ఇశ్రాయేలు వినుము. అమ్మా అర్థమైందా?
నిన్ను సృష్టించి ఆ గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనై ఉన్నాడు. ఎందుకు సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? సేవకుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? అక్కడ చెప్పాడు, మీరు చదివిన మాటే. నిర్మించి వారికి ఏం చెయ్యాలని? సహాయము చెయ్యవలనని. 49వ కీర్తన 3వ వచనం. 49వ కీర్తన యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు ఇప్పుడు ఎవరో? ఇందాక యాకోబు సేవకుడు అన్నాడు, మోసే సేవకుడు అన్నాడు, కాలేబు సేవకుడు అన్నాడు. అవన్నీ తీయాలంటే టైం లేదు కనుక అమ్మా, ఇప్పుడు ఇశ్రాయేలు వారిని ఏమంటున్నాడు ఆయన? నా సేవకుడు. ఇశ్రాయేలు వారు అంటే ఎవరు? ఇశ్రాయేలు వారు జనాంగాన్ని అందరికీ వర్తిస్తుందా వర్తించదా? అదనమాట. ఇప్పుడు అందరు కూడా ఎవరో సేవకులే. ఏమో తర్వాత మాట, నీవు నా సేవకుడువు. ఎందుకు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే, నీలో నన్ను మహిమపరుచుకుందును అని ఆయన నాతో అంటే ఆయన సేవకుల ద్వారా ఆయన ఏం చేసుకుంటున్నాడట? మహిమపరుచుకుంటున్నాడట, మహిమ తెచ్చుకుంటున్నాడట. అందుకు ఆయన సేవకులారా మీరు సేవిస్తే ఆయన సంతానాన్ని ఏం చేస్తానన్నాడో? తరతరాలు దీవిస్తాను అంటున్నాడు. ఆయన సేవించేవారు ఆయన సన్నిధిని, ఆయన సంతానాన్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. అలా స్థిరపరిచేవారి ద్వారా ఆయన ఏమవుతున్నాడు? మహిమ పొందుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకేనమ్మా. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము తీసారా? 30వ వచనం చదవండి మరొకసారి. మనసు పెట్టాలి. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరిస్తారు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు ఏం చేస్తారంట? తెలియపరుస్తారంట. తర్వాత అంటే ఆ ప్రజలకు ఏం తెలియపరుస్తారంట? నీతిని ప్రచురపరుస్తారట. నీతిని ప్రచురపరుస్తారు అంటే వాళ్ళు చెప్పేదంతా ఏంటో చెప్పండి. దేవుని గురించి చెప్పేదంతా ఏంటి? నీతి. ఓకేనా? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 54వ అధ్యాయము తీసారండి. 17వ వచనం చూడండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా అంటే ఒకవేళ అపవాది ఎన్ని ఆయుధాలు వేసినా ఏమవుతాయి? మరి దానియేలుకి వ్యతిరేకం చేయలేదా? శద్రకు మేషకు అబేద్నెగోగు వారికి చేయలేదా? యోబుకు చేయలేదా? చెప్పండి. మరి అవన్నీ కూడా నిలబడ్డాయా? నిలబడవు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక, దేవుడే తోడు కనుక. ఓకేనా? దేవుడు తన సేవకుల ద్వారా ఏం పొందుతున్నాడో? మహిమ పొందుతున్నాడు. అందుకే ఆ రాజు చేత దానియేలు దేవుడే గొప్ప దేవుడు అనిపించాడు. అదే మహిమ. మాట్లాడద్దా ఇంచి ఇప్పుడు చదవంటాం. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చెయ్యు ప్రతివానికి నీవు నేరస్థాపన చేస్తావు. ఎవడైనా నీ మీద దోషారోపణ చేసేందుకు నువ్వే తీర్పు తీరుస్తావు వాళ్ళకే అని చెప్తున్నాడు. తర్వాత వచ్చినాం. యెహోవా యొక్క సేవకుల ఒకసారి యెహోవా యొక్క సేవకులు యెహోవా యొక్క సేవకుల నీతి అంటే ఇప్పుడు యెహోవా సేవకులకి ఏమిచ్చాడైనా? నీతి. అది ఎవరి ద్వారా వచ్చింది? నీతి దేవుని ద్వారా వచ్చింది. ఇందాక కీర్తన గ్రంథాలు ఏమన్నావు? వారు దేవుని నీతిని ఏం చేస్తున్నారో? ప్రచురపరుస్తున్నారు. నీతినే ప్రచురపరుస్తున్నారు. ఎందుకంటే సేవకులకి ఇచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే ఆయన నీతి. సేవకులకి ఇచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే ఆయన నీతి. ఇప్పుడు ఆ నీతిని తరతరాలుగా ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రచురపరుస్తున్నారు. దేవుని వల్ల కలిగిన భాగ్యం ఏంటయ్యా అంటే అందుకే ప్రభు అన్నాడు, నీతి కొరకు మొదటగా నా రాజ్యమును నీతిని వెతకండ్రా బాబా, ఇవన్నీ తర్వాత వస్తాయన్నాడు ఆయన. అది లోకంలో దొరికేది కాదు, అది దైవం దగ్గర దొరికేది. ఇప్పుడు ఆ నీతినే చెప్తున్నాడు ఆయన. ఆ నీతిని వెతికే వారికి ఆ పిల్లలు కూడా ఏమి నేర్పుతున్నారు వాళ్ళు? అది. ఇప్పుడు ఆ నీతి గురించి మాట్లాడాడే. ఇప్పుడు 53వ అధ్యాయం యెషయా గ్రంథం
11వ వచనం. ఎవరెత్తడు? అతడు తనకు కలిగిన వేదనను చూచి, యేసుప్రభుకి ఏం కలిగినాయి? వేదనను చూసి తృప్తి పొందుతున్నాడంట. అమ్మా మనసు పెట్టాలి, ఇది ప్రాముఖ్యమైనది. నీతిమంతుడైన, ఇందాక సేవకుల గురించి పదాలు వాళ్ళ, ఆ సేవకులందరూ కూడా కలిగింది ఏంటయ్యా అంటే నీతి. ఆ నీతిని బట్టి ప్రజలకి ఏం చెప్తున్నారు? వాళ్ళు నీతిని ప్రచురిస్తున్నారు. ఇప్పుడు ఆ నీతిమంతుడైన సేవకుడే భూమి మీదకి వచ్చాడట. ఆ నీతిమంతుడైన సేవకుడే భూమి మీదకి వచ్చాడట. అర్థమైందా మీకు? ఏదన్నా పాయింట్ అర్థమవుతుంది? ఏ నీతిని గురించి అయితే సేవకులు బోధించారో ఆ నీతే సేవకుడిగా భూమి మీదకి వచ్చాడట. అంటే యేసుక్రీస్తు అంతటి వాడే సేవకుడుగా వచ్చి దైవాన్ని సేవించాడు. అంటే మనం ఎంత సేవ చెయ్యాలో ఆలోచన చెయ్యండి. ఓకేనా? మనం ఎంత గమనించాలి. ఆయనే సేవకుడు. ఒకసారి వచ్చిన చదవండి, చూపిస్తాను మీకు. నీతిమంతుడైన నా సేవకుడు. అది ఇప్పుడు ఆ సేవకుడు వచ్చి చేసిన కార్యం ఏంటయ్యా అంటే ప్రజల దోషాన్ని ఏం చేశాడంట? అది భరించడానికి వచ్చాడంట. అమ్మ భరించడానికి వచ్చాడంట. అపోస్తుల కార్యాలు 3:26 వచనం. 3:26 వచనం. దేవుడు తన సేవకునే పుట్టించాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏ సేవకుడు? నీతిమంతుడైన సేవకుడు పుట్టించాడు. ముందున్నవారు భక్తి ద్వారా నీతిమంతులయ్యారు. భక్తి ద్వారా దేవుడి మాటల ద్వారా ఏమయ్యారు? నీతిమంతులయ్యారు. ఇప్పుడు ఆ నీతిమంతుడినే సేవకుడిగా పుట్టించాడంట ఆయన. అమ్మ అర్థమైంది మీకు? ఏదన్నా ఆ నీతిమంతుడైన సేవకుడినే పుట్టించాడంటే ఈ లోకానికి. ఎందుకంటే సేవ అంటే చాలా నిర్లక్ష్యం చేస్తాం కదా. ఇప్పుడు ఆ నీతిమంతుని ఎలా పుట్టించాడంటే సేవకుడుగా. దాని అర్థం ఏంటి? సేవకుడు అంటే పని చేసేవాడుగా, అంతేనండి, పని చేసేవాడిగా పుట్టించాడంట. మరలా చదవండి. దేవుడు తన సేవకుడు పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దుష్టత్వం నుంచి మళ్లించి దేవుని వైపుకి నడిపించి, రెండవది ఆశీర్వదించడానికి వచ్చాడంట ఆయన. అంతేనా? దుష్టత్వం నుండి మళ్లించటానికి. ఓకేనా? లోకం అంతా ఎవరి దగ్గర ఉంది? అదనమాట. ఇప్పుడు ఆ దుష్టత్వం నుంచి దైవం వైపుకు మళ్లించిన వారిని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. గమనించాలి. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. అమ్మ ఓకేనా? ఇంకొక మాట, సేవకులకి ఏముందో చెప్పాలి. ఎదుటివారిని ఆశీర్వదించే గుణం ఉంది, లోకానికి లేదు. అది అర్థమైందా మీకు? ఏదన్నా అమ్మా లోకానికి ఆ ఆశీర్వాదం లేదు. కానీ సేవకులకి ఏముందయ్యా అంటే, ఎందుకంటే సేవించే దేవుడే వారిని దీవిస్తున్నాడు, మనం ప్రతిగా కనబడుతున్నాం అంతే. ఓకేనా? అందుకు మనకు భాగ్యం ఏంటయ్యా అంటే, ఒకటి లోకంలో ఉన్న వారిని దేవుని వైపు మళ్లించటం, రెండోది వారిని ఏం చేయాలి? ఆశీర్వాదం. మనం దేవుడిచ్చిన అవకాశం వారికి ఇవ్వాలి. ఆశీర్వాదం అన్నాడా లేదా? రైట్. అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనం. 2వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు ప్రభు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు. ఇందాక ఈయన గురించి మనం మాట చదువుకున్నాం. నేను నీ సేవకుడును నీ నిజ సేవకుడును అన్నాడా? ఎవరో? దావీదు గారు. నీ సేవకురాలి కుమారుని అన్నాడా? ఇందాక ఏం చదువుకున్నాం? దావీదు దేవుని సంకల్పమంతా తన తరమవారికి సేవ చేసి నిద్రించాను అని చదువుకున్నాం కదా ఇందాక 13:36లో. అమ్మా ఇంతకే దావీదు ఏం ప్రకటించాడు చెప్పండి? నీతి. ఆ నీతిమంతుడి గురించే చెప్పాడంట ఆయన. తన తరమవారికి ఏం చెప్పాడో తెలుసండి? యేసుక్రీస్తు గురించే చెప్పాడంట. అర్థమైందా మీకు? ఆ యేసుక్రీస్తు గురించే చెప్పాడంట. ఆ నీతిమంతుడు వస్తాడని చెప్పాడు. ఇప్పుడు చదవండి అక్కడ 31 అని దావీదు ముందుగా తెలుసుకుని. అది నేను అంటుంటా, దావీదు ముందుగా
తెలుసుకుని. ఎలా తెలుసుకున్నాడు? పూర్వకాలం నుంచి కుటుంబాలు దైవ సన్నిధిలో సేవిస్తున్నారే, సేవించబడినప్పుడు దేవుని యొక్క మాటలు వాళ్ళు వింటున్నారే, ఆ మాటలు విని ఇతను ముందుగా తెలుసుకుని ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి అది అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం విషయం ఎవరికి తెలుసు? దావీదు తెలుసు అంట. అంటే ఇప్పుడు ఆయన నీతిని ప్రకటించాడా లేదా? ఏ నీతి కోసం, అంతేగా నీతిమంతుని ప్రకటించారు, నీతిమంతుని రాకను చెప్పిన వారిని చంపేశారని చదువుకున్నాం కదా కాలం. ఓకేనా? ఇప్పుడు ఆ నీతిమంతుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా సేవకుడిగా వచ్చాడు. వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, ఎక్కడైతే నన్ను వెంబడిస్తాడో, ఒకసారి యోహాను సువార్త 12 అధ్యాయం, యోహాను సువార్త 12 అధ్యాయం త్వరగా, యోహాను సువార్త 12 అధ్యాయము 26 వచనం. ఒకడు నన్ను అంటే ఇప్పుడు మనం ఎవరిని సేవించాలి? ప్రభుని సేవించాలి, అంతేనా? ఒకడు నన్ను సేవించిన ఎడల, అది ఇప్పుడు సేవించాలంటే దాని అర్థం ఏంటో చెప్పండి. సేవించాలంటే ఏం చేయాలి? ఇంట్లో గ్రంథం ఉంది కదా అనుకుని అక్కడ ఉండటం కాదండి. ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. ఓ మాట, ఆయన సేవకుడికి వచ్చి లోకాన్ని వెంబడించాడా లేదా? ఆయన వెంబడించడం అంటే ప్రయాణం చేశాడు కనుక సువార్త అందింది. ఆయన వెంబడించలేదు అనుకోండి, నేను యెరూషలేములో ఉన్నాను, బెత్లెహేములో ఉన్నాను, ఆ ఇంట్లోనే ఉన్నాను అన్నాడు అనుకోండి, మనమందరం అక్కడికి వెళ్ళాలి. ఎవరు? మనమందరం. అంతే కదండి. నేను ఎక్కడే ఉంటాను, ఇది నా పుణ్యక్షేత్రం అన్నాడు అనుకోండి, ఇప్పుడు మనమందరం ఆ బోధలు ఏంటంటే అక్కడికి వెళ్ళాలి. కానీ ఆయన ఏం చేశాడు? సేవకుడిగా వచ్చి ఏం చేశాడు? అందరికీ తన మాటలు ఏం చేశాడు? ప్రచురం చేశాడు కదా. ఇప్పుడు ఆ మాటలు వచ్చినాయి లేవా? ఇప్పుడు వచ్చిన మనం గమనించాలి. వచ్చిన ఆ మాటలు పొందిన మనం కూడా వెంబడించాలి. ఎక్కడ? అందుకే నా గొర్రెలు నా స్వరము వినును, అంతేనా? నా గొర్రెలు నా స్వరం విను. నేను ఎక్కడికి వెళ్తానో నా గొర్రెలు కూడా నన్ను వెంబడిస్తాయని చెప్పాడు. అన్నాడా? కానీ నా గొర్రెలు చేరిని కొన్ని గొర్రెలు అనుకుంటాయి కానీ కొన్ని గొర్రెలు కాదు అన్నాడా లేదా? ఎందుకంటే అవి నన్ను వెంబడించేవి కావు. దీని అర్థం ఏంటో తెలుసండి? వాక్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళటమే ఆయన సేవించటం. ఓకేనా? వాక్యం, దేవుని మాట, ప్రభు మాటలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళటం, ప్రభు చెప్పింది చెయ్యటమే ఆయన సేవించటం. ఓకేనా? ఆ తర్వాత మాట చెప్పాడు చూడండి, నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. పాయింట్ అనలేదు. అప్పుడు అలా వెంబడించిన తర్వాత అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉందుడు. తర్వాత మాట, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతను ఏం చేస్తాడంట? గణపరుస్తాడంట. అంటే నన్ను వెంబడించేవాడు నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడే ఉంటాడని అన్నాడా లేదా? అన్నాడు. ప్రకటన గ్రంథం 7 అధ్యాయం 14 వచనం. ప్రకటన గ్రంథం 7 అధ్యాయం 14 వచనం. అందుకు నేను అయ్యా, ఆ పెద్ద అడుగుతున్నాడు, నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను. ఓకేనా? మనసు పెట్టారా? వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆయన కనబడుతున్నవారు. అసలు భక్తుల శ్రమలేటండి? ఆ శ్రమల్లోనే ఆయన మహిమ, ఆ శ్రమల్లోనే ఆయన మనతో ఉన్నాడని రుజువు. అవునా కదంటారు? ఆ శ్రమలు వచ్చినప్పుడే ఎవరున్నారని? దేవుడు మనతో ఉన్నాడు. అందుకే ఇంకో మాట, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. పిలిపి పత్రిక 4 అధ్యాయంలో మీ సహనము సకల జనులకు. ఆ తర్వాత మాట చదవండి ఎవరైనా తెలుగు ఉంటే. ప్రభు సమీపముగా ఉన్నాడు. మీకు సహనం ఉందయ్యా అంటే ప్రభు ఎవరితో ఉన్నాడు? మీతో ఉన్నాడు అని అర్థం. అంతేనండి. సహనం ఎప్పుడు వస్తుంది? శ్రమలు వచ్చినప్పుడు వస్తుంది. అది అంతేనా కదంటారమ్మా? సహనం ఎప్పుడు వస్తుంది? 1వ తారీఖు వస్తుందంటే ఎవరు వచ్చినట్టు మనకి? రేపు 1వ తారీఖు వచ్చిందంటే కొత్త బట్టలు వచ్చినట్టు గుర్తు మనకి. సరే, క్యాలెండర్ వచ్చినట్టు గుర్తు. సరే, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళండి అంటే మనకి ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు సహనం కావాలి. యోబుకి వచ్చిన సహనమే కదా. ఇప్పుడు సహనం ఉందంటే అక్కడ ఎవరు ఉన్నట్టు? ప్రభు సమీపంగా ఉన్నాడని అర్థం. నీకు శ్రమలో లేవనుకో ప్రభు లేడని అర్థం. అర్థమైంది మీకు శ్రమలో బాధలు లేవనుకోండి దేవుడు మీతో లేడని అర్థం. ఇదేంటంటే బాబు అని అనుకోకుండా వాస్తవం అదే.
కష్టం ఎక్కడ ఉందో లాభం అక్కడ ఉంటుంది. ఏమంతేనా? కష్టపడినప్పుడే కదా జీతం ఉంటుంది యజమాని దగ్గర. కష్టపడకుండా అలాగే కూర్చున్నాం అనుకోండి, ఎవరిస్తారు? అలాగే లోకం వారికి యాతన లేవు, బాధలు, బంగారులో ఉన్నారు వాళ్ళు. కానీ దేవుని నమ్మినుడికి ఏమున్నాయి? బాధలు, శ్రమలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? యేసు ప్రభంతుడికి తప్పలేదు. పరలోకం వెళ్ళాలంటే అది తప్పరా అన్నాడు ఆయన. అందుకు నువ్వు పరలోకం రావాలంటే ఈ తప్పవు అన్నాడు ఆయన. అంతేనా? పరలోకం రావాలంటే మీకు ఇది కూడా తప్పదన్నాడు. అందుకే తన సిలువుని ఎత్తుకుని వెంబడించండి అన్నాడా? రైట్. ఇప్పుడు మీ సహనము సకల జనులకు అప్పుడు ప్రభు సమీపముగా ఉన్నాడు అని మాట ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళితే ఆ పైన అంటాడు, ప్రభునందు ఆనందించి మరలా చెప్తున్నాను. బాధలు ఎవడ ఆనందంగా ఉంటుంది చెప్పండి అమ్మా. కనుక అర్థం చేసుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ ఏంటి చూడండి, వీరు వచ్చిన వారు. ప్రకటన గ్రంథం 7:15 వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుని వాటిని ఏం చేసుకున్నారంట? అదనమాట. ఎంతకంటే వారి పాపాలు కడుక్కున్నారంట. గొర్రెపిల్ల రక్తంలో తమ జీవితాన్ని ఏం చేసుకున్నారు వాళ్ళు? ఇంకో మాట, ఆ రక్తం ఏంటయ్యా అంటే వాక్యం. ఆయన వాక్యం లేదనుకోని మన జీవితాలు ఏమవుతాయి? తెలిపోయే అవకాశం లేదు. అందుకే మనం ప్రతిసారి ఆయన ఎందుకు వెంబడించాలి అంటే బాప్తిస్మం పొందో, క్షమించాడు, మళ్ళీ అంటుకుంటున్నాయి. అందుకు వాక్యం ఎక్కడుందో అక్కడ ఆయన్ని వెంబడిస్తే మళ్ళీ వాక్యం ద్వారా, ఉదక స్నానము ద్వారా ఏం చేస్తున్నాడు ఆయన? అది నేను అంటట. తెంగరది కాదండి ఆవిడ. ఎవరో అన్న ఎందుకు అక్కడ ఉందో తెలుసా? లోకంలోకి వెళ్తే నాకు అంటుకునేది మురికి అంటుకుందంటే నేను అక్కడికి వెళ్ళాను, రేపో మాపో చచ్చిపోతాను. ఆ చచ్చిపోదు ఏదో ఆయనతో ఉండి ఆ మాటలు విని నా పవిత్రతను కాపాడుకుంటూ చూడాలనుకుంది ఆవిడ. ఏమా అంతేనా? భక్తి ఏంటి? దైవం దగ్గరికి వెళ్ళటమే కదా. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏ మాటలు కావాలి మనకే? ఆ మాటలు ఏం చేస్తాయి? మనల్ని పవిత్రపరుస్తాయి. అందుకే దేవుడు పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్ళేవారు పరిశుద్ధులుగా ఉండాలి. మరి మనమంతా ఈ లోకాన్ని అంటించుకున్నాం అనుకోండి, పరిశుద్ధత మనలో లేదనుకోండి, దేవుణ్ణి చూడలేడు. ఉందా లేదంటారా? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడో. అందుకే వారమంతా మీటింగులు ఉన్న ఏళ్ళ పచ్చకి 4 మీటింగులు ఉన్నాయి నాకు. ఈరోజు పచ్చకి 4 కార్యక్రమాలు ఉన్నాయి. మరలా చెప్తున్నాను మీకు. అంటే 4 మీటింగులు ఉన్నాయంటే పర్లేదండి ఇవాళ జీతం అని అనుకోకండి. ఇక్కడ ఎంత కష్టపడాలో అది దేవుని తెలుసు. అర్థమైందండి? ఎంత ప్రయాసపడాలో అది దేవుని తెలుసు. ఎందుకంటే నేను మరలా అనకూడదు, అయిపోయాక మాట్లాడతాను. అంటే కొన్ని విషయాలు బయట వారు అపార్థం చేసుకోవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే వాక్యం అంటే ఏదో చెప్పేసేది కాదు, లోపల నింపుకోవాలి. పేపర్ల మీద రాసుకునేది కాదు, లోపల నింపుకోవాలి. ఓకేనా? మనస వాచ కర్మేణ అనుభవించి చెప్పాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి అక్కడ, అందువలన వారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? శ్రమలో ఉన్నవారు దేవుని సింహాసనం దగ్గరికి వచ్చారంటే పరలోకమే కదా దాని అర్థం. ఏమా ఈ లోక సింహాసనం ఎవరిదయ్యా అంటే అపవాదిగాడిది. అపవాదిగాడు ఉన్నాడు కనుక ఇలా బాధలు వచ్చినాయి. తర్వాత అమ్మ ఇవే అంటర్లించండి, వీరే అగిపోయినందుకు చదవండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు, దాని అర్థం చేసుకోవాలి, రాత్రింబగలు అంతేనండి. రాత్రింబగలు ఆయన ఆలయములో అదనమాట. ఎక్కడ సేవ చేస్తే అక్కడికి రాత్రి పగలు ఉండదు. ఆయన సేవించుకునే భాగ్యం అక్కడ దక్కిద్ది. ఎక్కడ సేవ చేయని వాడికి అక్కడ ఎలా దక్కిద్ది? ఇక్కడ 5వ తరగతిలోనే ఫెయిల్ అయిపోయినా అలాగా. ఓకేనా? డిగ్రీలో ఉద్యోగం ఏదైనా వచ్చేస్తుందా? రాదు కదా. అంటే ఇక్కడ ఏమవ్వాలి? అందుకే తల్లి ఒక్కోదానికి ఒక క్లాస్ పెట్టారు, ఒక జ్ఞానాన్ని బట్టి ముందుకి వెళ్ళాలి. అందుకే భక్తి ఇక్కడ నేర్పుతున్నాడు ఆయన. ఇక్కడ సేవించడం నేర్చుకుంటే పరలోకంలో దేవుని దగ్గర ఉంటాం, ఇంకా రాత్రి పగలు ఉండదు. ఇంకోటి సేవించే వరకు కలిగే భాగ్యం చూడండి అక్కడ. ఆ సింహాసన వాడు తానే తన గుడారమును, దాని అర్థం ఏంటంటే మన బట్టలు కాదు, ఆయన శరీరమే కప్పాడంట. అర్థమైందండి? రక్షణ శరీరం అంతేనా? రక్షణ కవచం అది. ఇంకా మన జోలికి ఇంక ఏ శత్రువు రాలేడు, దాని అర్థం అది. తర్వాత ఇంకొక మాట, ఎక్కడుంటే దుష్టుడు వస్తాడేమో కానీ పరలోకంలో దుష్టుడు వచ్చే అవకాశం లేదు అమ్మా. తర్వాత వారికి ఇక మీదట, ఎంత బాధ అసలు అదే కదా గొడవ ఏమ్మా. ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను
అంటే వడగాలంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రకృతిలో వచ్చి బలహీనతలు కూడా ఉండవట. యాలయనగా ఈ మాట చూడ, సింహాసన మధ్యము నుండు గొర్రెపిల్ల, అంటే గమనించాలి, గొర్రెపిల్ల వారికి ఏమై ఉన్నాడట? కాపరి. ఒక మాట, ఇప్పుడు ఆ గొర్రెపిల్లను గురించి ముందు ప్రకటించారు వాళ్ళు, ఆ గొర్రెపిల్లని సేవించారు వాళ్ళు ప్రవక్తలండి. ఇప్పుడు ఆ నీతిమంతుడని యేసయ్య లోకానికి వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రభువును సేవించేవాడు, ప్రభువును సేవించేవాడు ప్రభువే రక్షకుడు, ప్రభువే కాపరి. ఇప్పుడు సంఘానికి నేను కాపరని అనుకోని వాక్యం చెప్పటం వరకే నా పని. మీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తీర్చేవాడు నేనేంటండి. మీ బాధలు ఏదైనా ఉంటే దేవుడికి చెప్పడం వరకే. ఏమంటే ఏమనుకోకుండా, తప్పు అనుకోకుండా, ఏమంటే ఈ 10 రూపాయలు కావాలంటే నేనేమిస్తాను, అర్థం చేసుకో, నేనే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఇక నేననేది భౌతికమైన సహాయం ఏం చేయలేము, వాక్యం చెప్పగలం, అంతవరకే మా పని. అంటే దేవుడు ఉన్నాడో దేవుని మీద ప్రార్థన చేసుకోండి, అంతేనా కదా మా పని. అది గొప్పది. ఏది? 10 రూపాయల కంటే, ఓకేనా, వెండి బంగారముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం గొప్పదన్నాడు ఆయన. వేల కొలది వెండి బంగారముల కంటే నీవు ఇచ్చిన వాక్యము గొప్పదన్నాడు. ఎందుకంటే ధనం చేయలేని పని వాక్యం చేస్తుంది, అంతేనమ్మా. నమ్ముట, అది నువ్వు వాక్యాన్ని నమ్మేవనుకో ఏదైనా చేస్తుంది. మనం ధనం ఉందనుకోని కొన్ని చేయలేవు అమ్మా. ధనం ఉంటే కొన్ని పనులు జరగవు, కొన్ని పనులు జరుగుతాయి. ఓకేనా? ధనం ఉంటే అన్ని పనులు జరుగుతాయని ఎప్పుడు పెట్టుకో. దేవుడు ఉంటే అన్ని పనులు జరుగుతాయి, అది నమ్మాలి మనం ఏమో. తర్వాత మాట చూడండి, గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బొగ్గల యొద్ద వారిని నడిపించుడు. దేవుడే వారి కన్నుల నుండి, అంటే ఇప్పుడు బాధలు ఉంటాయంటారా పరలోకంలో? ఆకలి ఉందంటారా? దాహం ఉందంటారా? రోగాలు ఏమున్నాయంటారా? ఇవన్నీ ఎక్కడ? అందుకు ఎక్కడ ఈ బాధలు, తిండులు, ఇబ్బందులు ఎన్ని పడినా, అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అలా ఎన్ని శ్రమలో బాధలు అనుభవించినా అవసరమైతే ఏమనుకోకుండా పెరిగానంతో బతుకుదాం. అలా రావాలి మన జీవితాల్లోకి. ఓకేనా? అన్నీ నేర్చుకోవడం కదా, ఉన్నప్పుడు తిందాం, లేనప్పుడు కూడా పేదరికాన్ని కూడా అనుభవించాలండి, అది కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా బ్రతికమనుకోండి, ఎలా బ్రతికి కూడా దేవుని దగ్గర సేవ చేస్తున్నాం అనుకోండి, భూమి మీద పరలోకం ఈ బాధలు అడిపోతాయి, అక్కడ సేవించవచ్చు. అందుకే ఇక్కడ పాస్ అవ్వాలి. ఎక్కడ దేవుని సన్నిధిలో. ఎలాగా? మనమే కదా, మన కుటుంబాలు. రేపు పొద్దున దేవుని దగ్గర మన పరలోకంలో దేవుని సేవిస్తున్నాం, మనం వచ్చాం, మరి మన పిల్లలు అక్కడ రావాలి కదా, ఏమంతేనా? మన పిల్లలు కూడా ఎక్కడికి రావాలి? అక్కడికి రాకపోతే ఇంకో చోటేది చెప్పండి, అక్కడికి రాకపోతే ఇంకో చోటేది. అప్పుడు అలా బాధపడితే దాని అర్థం ఏంటి చెప్పండి? దెబ్బ తగిలి రోడ్డు మీద దెబ్బ తగిలి రక్తం పోతా ఏడుతున్నాడు బిడ్డ, నేను అలాగే చూస్తూ ఉన్నాను, ఎలాగుంటుంది? బాధే కదా. అర్థం చేసుకోవాలి. కేవలం రక్తం పోతే ప్రాణం పోతుందని విలువలాడుతున్నావే, రేపు పొద్దున ఆత్మ ఏమవుతుంది చెప్పండి? ఆత్మ ఏమవుతుంది? తీవ్రత ఉండాలండి, మన కుటుంబాల మీద తీవ్రత ఉండాలి. అపోస్తుల కార్యాలు త్వరగా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం. 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ ఏమైందండి? దాని అర్థం ఏంటో చెప్పండి. ఆ పట్టణం అంతా దేంతో నిండి ఉంది కదా. ఇప్పుడు మన ఇంట్లో కానీ మన బిడ్డలు అలాగుంటే ఏంటి? మనమేమో జీవగల దేవుణ్ణి సేవించి మన పిల్లలేమో వాటితో ఏమనుకోకుండా వారు చేసుకున్నది పూజించారు అనుకోండి, ఆ పరితాపం మనలో ఉండాలి. ఓకేనా? ఆ పరితాపం మనలో ఉండాలి. మనకెందుకు అనుకుంటే దాని అర్థం ఏంటి? ఆత్మలు ఏముండాలి? తీవ్రత ఉండాలి. ఎదుటివారు నశించిపోతున్న తీవ్రత మనలో ఉండాలి. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో, అంటే దేవుని పని విషయంలో ఏమవ్వాలంట? ఆసక్తి ఉండాలి, అంతేనండి. దేవుని పని విషయంలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి విషయంలో ఏముండకూడదు? మాంజులు కాక, బద్ధకస్తులు కాక, అది ఆత్మీయందు ఏముండాలి? అప్పుడు చెప్పండి, తీవ్రత ఎప్పుడు వస్తుంది? ఆసక్తి ఉన్నప్పుడు వస్తుంది. ఆసక్తి లేనప్పుడు ఏమవుతుంది? పోనీ నాకేంటి,
అని అనుకుంటాం. అదే లోపల తీవ్రత ఉంటే, ఇప్పుడు నేను ఆకలితో ఉన్నానమ్మా, ఆడు ఆకలితో ఉన్నాడు, నా ఆకలి బాధ తెలిసినప్పుడు వాడు ఆకలి బాధ కూడా తెలుస్తుంది కదా. ఏమంతేనా? నేను కడుపు నిండా తినేసాను, వాడు ఆకలితో ఉన్నాడు, నేను పట్టించుకోలేదు అనుకోండి, అది సరైన విధానం కాదు. ఇప్పుడు నాకు కూడా ఏముండాలి? నా కడుపు నింపుకున్నప్పుడు వాడి కడుపు ఏం చేయాలి? యేసుక్రీస్తు వచ్చింది గమనించాలి, తన కోసం వచ్చాడా, అందరి కోసం వచ్చాడా? అలాగే ఆయన సేవకులు కూడా ఆయన సేవకులు కూడా చేయవలసిన పని ఏంటి? లోకాన్ని దేవుని వైపుకి మళ్లించటం, వారిని ఆశీర్వదించటం. అంతేనా? లోకాన్ని దేవుని వైపుకి మరలించటం. రెండవది ఆయన ఆశీర్వాదం. అదే కదా ఇందా చదువుకున్న యేసుప్రభు వచ్చింది అదే కదా. ఇప్పుడు వాడికి పరలోక ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఒక ఆత్మ నశించిపోతుంది, ఓకేనా? ఆ ఆత్మ నశించిపోతే ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి, మీరు మంచి భోజనం పెట్టచ్చు, మీకు నచ్చే భోజనం మంచి పెట్టచ్చు, మంచి వస్తువులు ఇవ్వచ్చు, లేదా మంచి కట్టడం ఇవ్వచ్చు, కానీ వాడి ఆత్మ రక్షించకపోతే చెప్పండి. ఇప్పుడు నా స్వార్థం, నేను చదువుకోలేకపోయినా బిడ్డను చదివించాలనే కదా పడుతున్నాం మేము. అంటే నాకంటే మన బిడ్డలు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాం, అందుకు ఓపిక లేకపోయినా అక్కడికి వెళ్తున్నాం కదా, చెప్పాలి కదా. ఇప్పుడు ఒక మాట, ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఆ దైవం దగ్గర కూడా ఉండాలని కోరుకోవాలి కదా. ఉన్నతమైన చదువుల్లోనికి మన బిడ్డలు వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఉన్నతమైన దేవుని దగ్గర మన బిడ్డలు పెంచాలన్న జ్ఞానం తెచ్చుకోవాలని మనం. లేదనుకోండి, మనమే మన పిల్లల్ని పాడు చేస్తున్నాం. ఆనాడు అతల్య తన కొడుకేమి నేర్పింది? దుర్మార్గం నేర్పింది అని అంటాం, అంతేనా? ఇప్పుడు దైవం దగ్గరికి నేర్పటం జీవమార్గం. మన పిల్లలు జీవమార్గం దగ్గర నడపలేదనుకోండి, మనం కూడా అతల్య లాంటి వాళ్ళమే, అంతేనా? మనం కూడా ఎలాంటి వారు అయిపోతున్నాం దేవుని దగ్గర నడిపించకపోతే. అంటే అవన్నీ ఎందుకు రాశాడే అంటే, నువ్వు అతల్యలాగా ఉన్నావా, లేదా ఆదాములాగా ఉన్నావా, లేదా కయ్యన్లాగా ఉన్నావా? ఇవన్నీ మనకి హెచ్చరిక. ఏదో వాళ్ళ భక్తి వాళ్ళ మాటలు మనకెందుకు అనుకోవద్దు. మనం ఎలాగున్నాం, ఈరోజు ఈ స్థితిలో మనం ఎలాగున్నాం అన్నది ఆలోచించు. ఇప్పుడు ఆత్మయందు ఏముంది? ఆత్మయందు ఏముంది? తీవ్రత ఉండాలి అండి. 13వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా ఎవరో అధికారులు, లోకంలో ఉన్న అధికారులు, ఓకేనండి, రాజులు, అధికారులు, లోకంలో ఉన్నవారు కూడా, వారు కూడా ఎవరో తెలుసండి, వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఓ మాట ఈ సేవ యందు ఏమై ఉన్నారో మీరు గమనించాలి. వార్డు మెంబర్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు, ప్రెసిడెంట్ ఏమవ్వాలనుకుంటాడు? ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏమనుకుంటాడో అలాగే మనం కూడా దేవుని సేవలో ఏమవ్వాలి? లేదు, ఆ పాట పాడతాను నా జీవితకాలం, ఆ పాట, ఇంకో పాట అసలు పాడను అండి. అంతేనా? చెప్పండి బాబు. కాలమును బట్టి చూస్తే దేవుని దయందును మనుషుల దయందును అసలు ఉంది, వయసు ఎందును జ్ఞానమందు ఏమవ్వాలి? ఇంక అక్కడే ఉంటాను, నన్ను ఎత్తుకోడాడి అంటారు లోకం తెలియక. మేము ఆ పాటలు పాడతాం, అంతేనా? ఆ పాటలు పాడొద్దని అంటారా? ఇంకా ఏమవ్వాలి మనం? అది ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారో, లోకంలో ఉన్న అధికారులు వారి సేవ చేస్తే ఇంకా ఏమవుతున్నారో మీరు ఎప్పుడైనా సరే చూసుకోండి. వాళ్ళు అలా గొప్పగా ఎదిగిన వాళ్ళే ఈరోజు మంత్రులు, హోంమంత్రులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచే కదా వెళ్ళారు. మరి మనమో అబ్బో మనం చేయకూడదు, మన వాక్యం చదవకూడదు, మన పాటలు పాడకూడదు, వాళ్ళకి సంబంధించింది అనుకుంటున్నారు. అంటే పాటలు పాడితే ఇద్దరు పాడితే చాలు, కనవలు ఏం చేయొచ్చు, మనం మాట్లాడుకోవచ్చు, పర్లేదు. అందుకు రాలేదని అందరూ సేవించాలి. ఒక పాట పాడితే మీరు అందరూ పాడితే ఆ పాట మనం సేవిస్తున్నాం. వాక్యాన్ని చదివినప్పుడు అందులో ఏకీభవిస్తే మీరందరూ కూడా ఏం చేస్తున్నారో అలాగే. ఇంకొక మాట, ఈరోజు నేను ఈ పాట పాడాను, రేపు పొద్దున ఇంకా మంచి పాట పాడాలి. మీరేం పాటలు కట్టక్కర్లేదు, రాసిన పాటలు పాడితే చాలు. మీరు కొత్త వాక్యాలు ఏం చెప్పక్కర్లేదు, గ్రంథంలో ఉన్న వాక్యాలు చెప్తే చాలు. ముఖ్యంగా చెప్తున్నాను, బిడ్డలు ఉన్నారు, సండే స్కూల్ బిడ్డలు ఉన్నారు, ఎవరి బిడ్డలు ఉన్నారు, వాళ్ళ మాట చెప్తున్నారు. వాళ్ళ ఆసక్తి ఏంటి తెలుసా? రేపు వాక్యాలు ఏం చెప్పాలి, ఏ పాఠాలు చెప్పాలని నలిగిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నాను నేను. వాళ్ళ పక్క చదువులో పక్క ఖాళీ లేదు వాళ్ళకి. మరలా ఈ ఆసక్తి ఉంది. రేపు 31 ఏంటో వాళ్ళు పడ్డ ప్రయాసం ఏంటో రేపు మీకు కనపడుతుంది. నేను ఎందుకు అన్నానంటే, వారే కాదు, వారు మనకు చెప్తున్నారు, మేము ఎలా చెప్తుంటే మీరు ఎలా చెప్పాలి. ఏమన్నా అంతేనా? మేము ఎలా చెప్తుంటే మీరు ఎలా చెప్పాలని వాళ్ళ ప్రశ్నలే వేస్తున్నారు మనకి. మనకేమనుకుంటున్నామంటే బాగా చెప్పామమ్మా అంటున్నాం మనం. కానీ మనల్ని ఏమని చెప్తున్నాడు తెలుసా? మనం కూడా బాగా చెప్పాలి. మనకున్న తలాంతులు మనం ఏం చేసుకోవాలి?
కాపాడుకోవాలి. ఓకే, లోకసువార్త మొదటి వచనం త్వరగా 2 మాటలు ముగించేస్తాను. మొదటి వచనం. ఘనత వహించిన తెయోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి, అండర్లైన్ చేసుకోండి, ఆరంభము నుంచి కనులారా చూచి వాక్య సేవకులైన వారు. వాక్య సేవకులు అంటే అర్థం ఏంటి? యేసుప్రభు ఏమై ఉన్నాడో వాక్యమే సేవ చేసింది. అర్థమైంది మీకు ఏదన్నా? వాక్యం ఈ లోకానికి వచ్చి ఏం చేసింది అంటే వాక్యమైన దేవుడే సేవ చేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి ఏమి అప్పగించాడు? వాక్యాన్ని అప్పగించాడు. ఈ వాక్యాన్ని సేవ చేసేవారు వాక్య సేవకులు. అర్థమైంది మీకు ఏదన్నా? వాక్యాన్ని ప్రకటించేవారు, వాక్యం కొరకు పనిని కార్యక్రమాలు జరిగించేవారు వాక్య సేవకులు. ఇప్పుడు మన దేనికి సేవకులు? వాక్య సేవకులు. ఆ మాట అందుకు చదివేస్తుంట. తర్వాత అంటే మనకు అప్పగించిన ప్రకారము, అంటే వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్య నెరవేర్చిన కార్యముల గురించి వివరంగా రాయటకు అనేకులు పూడుకున్నారు. అనేకులు రాశారు. ఎందుకు రాశారు? మనం నేర్చుకుంటాం. మనం కూడా ఆ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఆ వాక్యాన్ని ఏం చేయాలని? ఇతరులకి చెప్పాలని. పిలిపి పత్రిక తీసారా? ఆఖరి మాట అంటే ధైర్యంగా తెస్తారని అంతే. పిలిపి పత్రిక 2 20 వచనం. 2 వచనం పిలిపి పత్రిక. మీ క్షేమం విషయమే నిజముగా చింతించుచున్నాడు. ఎవరో తిమోతి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అతని వంటి వాడు నా యొద్ద, ఎంత గొప్ప సాక్ష్యం అండి తిమోతి గురించి. అతని వంటి వాడు నా యొద్ద లేడు. తిమోతి గారి గురించి అందరూ ఈ పాఠాన్ని మనం అద్దాల్లో పెట్టుకుని చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు చెప్తున్న మాటలనే మన అద్దాల్లో పెట్టుకుని చూసేసుకుందాం. వాక్యం అనే అద్దంలో చూసేసుకుందాం. అండి పౌలు గారు చెప్తుందని నేను చెప్తున్నాను తీసుకోకండి. వాక్యం చెప్తుంది అద్దరు కదండి. ఏం చెప్తున్నాడో? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు, ఒక మాట, యేసుక్రీస్తు కార్యాలు చూడలేదనుకుందాం, సొంత కార్యాలు చూసుకుందాం అని అనుకుందాం, ఎక్కడ వరకు బ్రతకగలం అండ్ అంతేనా? కోటి విద్యలు దేనికి? ఎక్కడ? ఓకేనా? ఇప్పుడు క్రీస్తు కార్యాలు ఎక్కడికే? అది శాశ్వతం. ఇప్పుడు ఏ కార్యాలు గొప్పవే? సీఎం గారి మాట గొప్పదా లేదా మన వార్డ్ మెంబర్ గారి మాట గొప్పదా? వార్డ్ మెంబర్ అంటే తక్కువగా ఉన్నదేమో ఈ లోకం. సొంత కార్యాలన్నీ ఇవే. మనం ఎన్నైనా చెప్తున్నానమ్మా, ఎన్నైనా చెప్తున్నాను. ఎంత ఎక్కడ పడ్డా ఆ చక్రం అలా తిరుగుతున్నట్టు అమ్మయ్య అనుకోవడానికి ఉండదు. మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది. అవునంటారు కదంటారా? ఓ పక్క నూతన సంవత్సరం వచ్చిన బట్టలు కావాలి అమ్మ, ఖర్చు కావాలి. ఈతలు మళ్ళీ 1వ తారీఖు వస్తుందండి. అమ్మ 1వ తారీఖు వస్తుంది. ఈ అమ్మాయిలు ఇలా ఉన్నాయా లేవా? డ్వాక్రాలో ఓ పక్క పండగతో సంతోషిద్దాం అనుకుంటే ఓ పక్కనేమో అయ్యో దేవునికి ఇద్దామనుకుంటే మళ్ళీ ఎలాగున్నాయి చెప్పండి. సహజంగా ఉండే కదా. దేవునికి ఇద్దామనుకుంటే ఇటు అక్కడ ఊరుకోరు, దేవునికి ఇద్దామనుకుంటే ఈ అమ్మాయిలు ఊరుకోరు, వాళ్ళు వచ్చి అక్కుపోతారు. అలాంటప్పుడు కూడా దైవానికి మన ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే దేవుడు చూస్తాడంట. అర్థమైంది మీకు ఏదన్నా? ఈ లెక్కలన్నీ మనం ఓకే. తర్వాత ఎన్ని లెక్కలు వేసినా అదే టైంలో ఇంకా ఖర్చు వస్తే ఇవన్నీ మనం కట్టాలి లైను. తర్వాత ఇంకో ఖర్చు వచ్చింది, తప్పుగా అనుకోవద్దు, నా బలహీనత వచ్చింది, కొంచెం ఖర్చు అయ్యింది. అప్పుడు ఏం చేయాలి? ఈ అమ్మాయి కొట్టాలి, డాక్టర్ గారు ఏమనుకోకండి అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటావా? అమ్మా ఆ టైనే చెప్పారు, ఫంక్షన్ ఏదో తగిలింది అనుకోండి, బాబు ఏమనుకోక ఈ 1వ తారీఖు ఉన్నాయి, ఈ గొడవ పెట్టుకోకని అంటావా? ఏదైనా సరే మనం ఏం చేస్తాం? మన కార్యాల కోసం ప్రయాసపడతాం. కానీ అక్కడ ఏం చెప్తాడు? అందరూ తమ సొంత కార్యాలే చూస్తున్నారు కానీ క్రీస్తు యేసు యొక్క కార్యములు చూడరు. తర్వాత ఈ మాట చూడండి, తిమోతి గారు అతడి యోగ్యత. అబ్బా, సంఘానికి ఒక సాక్ష్యం అంటే తిమోతి గారు అతడి యోగ్యత మీరు ఎరుగుదురు. అదనమాట. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చెయ్యను అలాగే అతడు నాతో కూడా అది సువార్త వ్యాపకము నిమిత్తం అది ఎలా ఉండాలి? ఎలాంటి సేవ చేయడంటే తిమోతి తండ్రికి కుమారుడు ఎలా సేవ చేశారు? పౌలు గారు సేవకుడు కదా. అలాగే ఆయన ఎవరంటే సొంత బిడ్డ ఏం కాదు, పరాయవాడే. కానీ దేవుని సేవలో
ఒక బిడ్డ ఎలాగైతే తండ్రికి చేస్తాడో అంతటి సహాయం చేయడంటే పౌలు గారి సహకారం. ఎవరి పని విషయంలో? దేవుని పని విషయంలో. ఇప్పుడు తిమోతి చేసింది ఏంటో చెప్పండి. వాక్య సేవకుడే కదా. పౌలు గారు కూడా వాక్య అపోస్తులు కూడా, రైట్. సంఘము కూడా ఆనాడు ఇశ్రాయేలు సేవకుడు అన్నాడా లేదా? ఇప్పుడు సంఘం కూడా ఏంటి? సంఘం సేవకుడే కదా, సేవ చేస్తూనే ఉండాలి. దేనికి మనం సుదర్శన్ గారి సేవకులు కదా సుమా. మొన్న ఒకరు అంటున్నారు, అయ్య బాబా తప్పు కనుక్కోకండి, వాళ్ళ ప్రేమది. అయ్యగారు సామాన్లు తోమేస్తున్నారు, ఇల్లు తుడిచేస్తున్నారు, సామాన్లు కడిగేస్తున్నారు, బండ్లు కడిగేస్తున్నారు, అవసరమైతే వంటలు వండేసేవారు ఉన్నారు, వాళ్ళు బట్టలు ఉతికేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? ఉన్నారా లేదంటారా? ఎందుకంటే అయ్యగారికి చేస్తే ఎవరు చేసినట్టు? దేవుని చేసినట్టు. అది వారి విధానం వేరు. అయితే నేను అనేది అంటే మాకు చెయ్యక్కర్లా. వాక్యం ఎక్కడైతే దేవుని పని జరుగుతుందో అక్కడ చెయ్యండి. అయ్యగారి కంటే గొప్ప దీవులు వస్తాయి. అంటే అయ్యగారికి చెయ్యొద్దని నేను అంటాను సుమా, అలాగని నాకు చేయమని అంటాలా. దేవుని కృప వల్ల మాకు ఎటువంటి లోటు, ఆ పదవన్న భయం వేస్తుంది. లోటు లేదంటే పైనుంచి వస్తుందేమో అనుకుంటున్నారు మళ్ళా. ఏమ్మా ఏదో అందంగా సొక్కేసిన ప్రమాదం, ఓకేనా, అందంగా ఏదైనా రెడీ అవున ప్రమాదం. లోకానికి ఏంటంటే బాగానే ఉన్నాడో, బాగానే అన్నాడో, లోటు లేదన్నాడంటే బాగానే ఉన్నాడు అనమాట. అదో బాధ. ఎందుకంటే ఏడుతో చెప్పేది కాదు ఇది. ప్రభునందు ఆనందించడి 1,00,000 ఉన్నాయి, 1,000 రూపాయలు కట్టాలి. అర్థమైందండి? 1,000 రూపాయలు కట్టాలి. ఇంకెంత చెప్పమంటారు? 100 రూపాయలు బయటికి వెళ్తే అడిగి పట్టుని వెళ్తాను నేను. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఓకేనా? అవన్నీ చెప్పుకున్నాం అనుకోండి, పాస్టర్ గారు ఇలాగ అయిపోయాడు అని అనుకుంటారు. అందుకే ఆ గొడవలు ఏం చెప్పకుండా వాక్యంరా బాబు, సమయం వచ్చినప్పుడు వాక్యమే మనల్ని ఇచ్చేస్తుంది, బిడ్డలు దీవిస్తుంది. అంతే కదమ్మా నేను చెప్పేది. ఇప్పుడు నేను ఎవరి సేవ చేస్తున్నాను? రైట్. ఇప్పుడు నా తర్వాత నా బిడ్డలు కూడా ఎక్కడ పెరగాలి? దేవుని సన్నిధులు ఎప్పుడైతే పెరిగారో లోకంలో కూడా దేవుడు ఘనతనిస్తాడు. అది మర్చిపోకండి. ఏమ్మా మనం ఇక్కడ ఇవ్వలేదనుకోండి, లోకంలో ఉన్న ఘనత కాదు. అవునా కదంటారా? అందుకు వాక్యం గొప్పదే. మనం అందరూ కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాక్యానికి ఏమై ఉన్నారో? సేవకులై ఉన్నారు. కాకపోతే కొంచెం ఏంటంటే ఏదో ఎన్నాళ్ళు చెప్తున్నాం కనుక ఏదో వాక్యం చెప్పడానికి కొంచెం దాన్ని సిన్సియర్టీ కాదు, సీనియర్ అంటారు కదా, ఆ సీనియర్ని బట్టి కొంచెం మైక్ ఇచ్చి అలాగే నాకు అవకాశం ఇచ్చారు. మీరు సీనియర్లు అయ్యారనుకోండి, నన్ను కూర్చోబెడతారు, మీరు మాట్లాడతారు. అలా చేసినా కూడా నాకు చాలా సంతోషం. ఓకేనా? అలా చేసినా నాకు చాలా సంతోషం. కనుక మరొకసారి వాక్య సేవకులకు బ్రతుకుదాం, గతకాలం నిర్లక్ష్యం పక్కన పెడదాం, ఇంకా వాక్యం కొరకు మనం ఇంకా ప్రయాసపడతాం. దాని అర్థం ఏంటంటే వాక్యం చెప్పడానికి అవన్నీ కూడా మనం ఏమవ్వాలి? ఆయన పనులు ఏమవ్వాలి? సహకారులుగా ఉండాలి. ఓకేనా తల్లి? మరొకసారి ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మీ అందరికి వందనాలు. మన వల్ల ఒక ఆత్మ నష్టపోకూడదు, మన వల్ల ఒక ఆత్మ రక్షించబడాలి. విశ్వాసి ద్వారా అవిశ్వాసి మార్పు చెందాలి. విశ్వాసి కలిసి విశ్వాసిని అవిశ్వాసం చేయకూడదు. అర్థమైందో లేదు? ఇందులో ఇద్దరు విశ్వాసులు కలిసి ఒక విశ్వాసిని అవిశ్వాసం చేయకూడదు, మన ప్రవర్తన వల్ల, మన క్రియల వల్ల. అర్థమైందా మీకు? ఏదన్నా అంటే మన క్రియల వల్ల ఒక ఆత్మ వెనక్కి వెళ్ళిపోకూడదు. అంతేనా? అవసరమైతే వెనక్కి వెళ్ళిన వారిని కూడా ఏం చేసుకోవాలి? వెదకి రక్షించుకోవాలి. అది ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అయ్యారా? మీరు, నా పనే కాదు, అది నా పనే కాదు. మీరు మాట్లాడవలసిన పని మీది, మీరు చేయవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపలో ఈ దినం కూడా ఆయన సన్నిధులు గడిపే అవకాశాన్ని, వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మరొకసారి అందరికీ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడేసుకుంటారా పాపం?